నడుము నొప్పి, సయాటికా ఫ్రీక్వెంట్ గా రావడము, దీర్ఘకాలికంగా ఉండడము, లేకపోతే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి నడుము నొప్పి లేదా సయాటిక ఉండడము, కాన్స్టెంట్ కూర్చోవడం కానీ, శారీరక శ్రమ లేకపోవడం చేత కానీ, ఆహార విధి విధానాల్లో మార్పు జరగడం కానీ, రెస్ట్ లేకపోవడం చేత కానీ, మానసికమైనటువంటి ఆందోళనలు ఎక్కువ ఉన్నప్పుడు కానీ, సరిగ్గా నిద్ర లేకపోవడం కానీ, ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల నడుము భాగంలో వాత దోషం ప్రకోపిస్తుందమ్మా. అప్పుడు నొప్పి అనేది మొదలవుతుంది. దాన్నే కటివాతం అంటారనమాట. కటి అంటే నడుము అని చెప్పేసి, లంబార్ పెయిన్, లంబాగో అనేటువంటి పేర్లతో ఆధునికంగా ఇంగ్లీష్ వైద్యంలో చెప్తుంటారమ్మా. అట్లా ఈ సయాటికానే గృద్రసి వాతం అంటారనమాట. అంటే గృద్ర అనేది ఒక నాడేమా. నాడిని ఆయుర్వేద వైద్య విధానంలో సంస్కృతంలో గృద్ర అనేటువంటి పేరుతో పిలుస్తారనమాట. అంటే గృద్ర అంటే గద్ద అనేటువంటి అర్థం అమ్మా. గద్ద నడక ఏ విధంగా ఉంటుందో సయాటిక నర్వ్ ఇన్వాల్వ్ అయినప్పుడు మనిషి నడక అలా ఉంటుంది. కాబట్టి మన మహర్షులు గృద్రసి వాతం అని పేరు పెట్టడం జరిగిందమ్మా. మనం గద్ద నడకని గమనించినట్టయితే సయాటిక గీసి గమనించవచ్చు అనమాట. అలాగ ఉంటుంది అనమాట సయాటిక. సో ఆ భాగంలో కూడా వాతదోషం ప్రకోపించడం వల్ల ఆ లక్షణం కలుగుతుంది అనమాట. బీపీటర్ వారు తయారు చేశారు ఇది. స్పైన్ ఊర్జ. ఎలాంటి సమస్య అయినా చక్కగా పరిష్కరించగలిగేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఇందులో నిక్షిప్తీకరించి చాలా చక్కగా ప్రిపేర్ చేసి మార్కెటైజ్ చేయడం జరుగుతుందమ్మా. మరి దీర్ఘకాలికంగా వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి నడుము నొప్పి తగ్గడమే కాకుండా నడుము భాగంలో మరి పోషకాంశాలను కూడా బాగా పంపించేసేసి భవిష్యత్తులో మరింత తీవ్ర స్థాయిలో త్వరగా ఆ యొక్క సమస్య ముదిరిపోకుండా కూడా కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఈ ఔషధాలకు ఉంది. కాబట్టి ప్రాథమిక దశ నుంచి ముదిరిన దశ వరకు కూడా ఈ ఔషధం వాడుకోవడం వల్ల ఆ నడుము భాగంలో ఉన్నటువంటి ఎముకలు ఆరోగ్యదాయకంగా ఉండేదానికి అవకాశం ఉంటుందమ్మా. అదేవిధంగా సయాటిక పెయిన్ కూడా ఈ ఔషధం వాడుకోవడం వల్ల ఆ సయాటికాకు సంబంధించినటువంటి దాని వల్ల కలిగేటువంటి వాపు, నొప్పి, పోటు, మంట, సలుపు ఇలాంటివన్నీ తగ్గిపోయి ఆ భాగంలో చక్కగా పోషకాలను అందజేసేసి చక్కని రసాయన ద్రవ్యాలను అందజేసి ఆ మెడిసినల్ ప్రాపర్టీ వల్ల ఆ యొక్క వాత దోషాన్ని తగ్గించేసేసి నొప్పి లేకుండా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి రోజు మరి ఉదయం ఆహారం తర్వాత ఒకటి, రాత్రి ఆహారం తర్వాత ఒకటి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా.